ఏపీలో గంజాయిని పూర్తిగా రూపుమాపుతామన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. మత్తు పదార్థాలకు అలవాటు పడి యువత నిర్వీర్యం అవుతోందన్నారు. కేవలం డబ్బు సంపాదన ధ్యేయం కాకూడదన్నారు. తన స్వప్నం, తన కళ దేశం కోసమే అన్నారు పవన్. అల్లూరు జిల్లాలో పర్యటించిన ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. మీరు మార్పు వచ్చింది, మీకు రోడ్లు పడ్డాయి. మార్పు వచ్చింది, పంచాయతీ సర్పంచులకు విలువ లేని పరిస్థితుల్లో పంచాయతీ సర్పంచులు భుజాలు తలగరేసి మేము సర్పంచులను చెప్పుకునే స్థాయికి మేము పెట్టాం. మొన్న ముఖ్యమంత్రి గారి దృష్టికి ఇదే తీసుకెళ్లాను. ఇద్దరం ఒక గంట సేపు కూర్చున్నాం. గంట సేపు కూర్చొని మాట్లాడింది, మేము కూర్చొని వేరే ఏం మాట్లాడాలి. నేను మాట్లాడిందల్లా గిరిజన ప్రజల స్థితిగతుల గురించే మాట్లాడాను. మీకు ఆదాయం ఎలా పెరగాలి, రోడ్లు కనెక్టివిటీ ఎలా ఉండాలి, నీటి అవసరాలు ఎలా తీర్చాలి, కరెంట్లు ఎలా ఉంది, అలాగే అంగన్వాడీ కేంద్రాలు సరిగ్గా ఉన్నాయా, వాటి రిపేర్లు చేయాలా అని పెట్టుకున్నాం అని ఇవే మాట్లాడుకున్నాం. మాట్లాడుకొని ప్రధానమంత్రి గారు వచ్చాక ఇలాంటి ఇలాంటి పాలసీల కింద ఇంతకుముందు 250 ఉంటే కానీ రోడ్లు పడేవి కావు. ప్రధానమంత్రి గారు వచ్చాక కనీసం 100 మంది ఉంటే చాలు రోడ్డు వేసేయమని చెప్పారు. ఆ పథకం కింద కొన్ని రోడ్లు. ఇది మన నరేంద్ర మోదీ గారికి మన కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఆయన సంకల్పం అది. సో నేను మీ నమ్మకం గెలుచుకోవడానికి వచ్చాను ఈ రోజున. కాకపోతే ఏదైతే ఈరోజు రోడ్డు వేసి ఇట్లా కాదు, ఈ 5 సంవత్సరాలు పనిచేస్తాం. పనిచేసిన తర్వాత మీరు ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇవ్వండి. మీరు బాగా చేశారు, సంతోషం, మీకు అండగా ఉంటాం వచ్చే ఎన్నికలకి అని చెప్పండి. ఎందుకంటే ఇంకొకటి, యువత ఇక్కడ మాట్లాడుతూ ఉంటే గంజాయి ఎలా ఉందో, నిన్న మాట్లాడుతూ ఉంటే మా ఇంట్లో వాళ్ళు నా కోసం ఎంత తపన పడతారో తెలియదు, కానీ మీరు పడే తప్ప నా కన్నీళ్ళు తెప్పిస్తున్నాను. ఇలాగే మనం కూర్చొని అన్న ఐ లవ్ యూ అంటుంటే నేను ఐ లవ్ యూ టూ అని చెప్పాను. నా పిల్లలు కూడా ఇన్నిసార్లు ఐ లవ్ యూ చెప్పలే. బాగున్నావా ఇలా తట్టేసి వెళ్ళిపోతా. మీరు ఐ లవ్ యూ అంటే మటుకు ఐ లవ్ యూ చెప్పాలనిపిస్తుంది. ఐ లవ్ యూ టూ అని చెప్పాలనిపిస్తుంది. మన రోడ్ల కోసం మళ్ళీ జనవరిలో 250 కోట్ల రూపాయలు ప్రధానమంత్రి గారు దీనికి మంజూరు చేయబోతా ఉన్నారు. సో ఇవన్నీ మేము చేయగలుగుతున్నామంటే, నేను దశాబ్దం కష్టపడ్డాను. నేను తిరిగాను, తిప్పలు పడ్డా, తిట్లు తిన్నా, కుటుంబాలను బెదిరించారు, ఆడపిల్లల్ని బెదిరించారు, ఇంట్లో ఆడపిల్లల్ని, భార్యని బెదిరించారు, తిట్టారు. ఇవన్నీ ఎందుకు పడ్డామంటే, ఒక డోలీ మోత మోగే ఒక గ్రామానికి రోడ్డు వేయగలిగితే సంతోషం. ఇన్ని తిట్లు పడ్డాగా నాకు ఎందుకు ఆనందం ఉందంటే, బాధ్యత తీసుకున్నవాడికి తిట్లు పడతాయి. సో బాధ్యత, ఇన్ని 5 కోట్ల మంది ప్రజల బాధ్యత తీసుకొని ఈరోజు తిట్లు తింటూ కూడా మీకోసం ఉన్నామంటే, మీ జీవన స్థితిగతుల్లో మార్పు రావాలి. దానికోసం మేము త్రికరణ శుద్ధిగా పనిచేస్తాం అని తెలియజేయడం. ఆచార వ్యవహారాలు ఒక్కొక్క నేలకు ఒక్కొక్క సాంప్రదాయం ఉంటుంది. గిరిజన సాంప్రదాయాల్లో మనకి కళ్ళు పెట్టడం దగ్గర నుంచి మనకి తల్లులకి, గ్రామ దేవతలకి, అలాగే గంజాయి పెట్టడం కూడా, గంజాయి ఆకుని ఇవ్వడం కూడా అది ఒక సాంప్రదాయం. అలాంటి సాంప్రదాయాల కోసం పెంచుకున్న ఈ గంజాయి మొక్క, ఇది సమస్య ఏమైపోయిందంటే, అది సంస్కృతి వరకు ఉండిపోతే పర్లా, గిరిజన ఆచార వ్యవహారాల వరకు ఉండిపోతే ఇబ్బంది ఉండేది కాదు. దాన్ని కమర్షియలైజ్ చేశారు, ఎక్స్పోర్ట్ చేశారు. ఎకరాల్లో వేలాది హెక్టార్లు పండించడం స్టార్ట్ అయిపోయేటప్పటికీ ఆంధ్రప్రదేశ్ ఈ రోజున గంజాయికి నెంబర్ 1 క్యాపిటల్ అయిపోయింది. మనం అనుకోవచ్చు ఏం జరుగుద్ది, గంజాయి మనకు మొక్కేస్తాం పోద్దంటే. దీనివల్ల ఏం జరుగుతుంది అంటే, చాలా మంది యువత పాడైపోయి తాగేసి చిన్నపిల్లలకి చాక్లెట్ల రూపంలో ఇచ్చేసి, మొన్న ఈ మధ్యన కడపలో అనుకుంటా టీచర్ మీద తిరగబడి పిల్లలు కొట్టేశారు. గుండెల మీద కొడితే చనిపోయారు ఆయన. దానికి కూడా ఈ మత్తుమందు ప్రభావం ఉందనేది పోలీసులు ఆ దిశగా కూడా ఆలోచిస్తున్నారు. అందుకని గంజాయి సాగుని మనం నిలువరించాలి. కానీ అలాగే నేను ఆలోచిస్తుంది ఏంటంటే, ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా తీసుకెళ్ళాలి, దీన్ని ఒక సామాజిక సమస్యగా కూడా చూడాలి. అందుకని టూరిజం మీకు మేజర్ మనీ అవుద్ది. మీరు కనుక టూరిజంని కనుక మీరు అప్లై చేసుకుంటే, ఉదాహరణకి మనకు 20 గ్రామాలు ఉన్నాయి. 20 గ్రామాల్లో మీరు 2 ఇళ్ళు కనుక ఒక హోమ్ స్టే లాగా అదే ఇల్లు బాగా కట్టి, అదే మట్టి బాగా కట్టి కనుక ఇవ్వగలిగితే, ఎవరైనా బయట వాళ్ళు వస్తే ఒక 2 రోజులు ఉంటే మీకు డబ్బు వస్తాయి. మీ చిన్న గ్రామాలకి డబ్బు వస్తాయి. మీరు చుట్టుపక్కల ఏదైనా తీసుకెళ్తే మందు మాకులు మనం కూర్చోబెట్టి ఆయుర్వేదిక్ మొక్కలు వేస్తే దానివల్ల కొంటే డబ్బులు వస్తాయి. ఇప్పుడు నేను ఇందాకెళ్ళి ఒక 1000 రూపాయలు 1500 రూపాయలు పెట్టి ఆ మొక్కలు కొనుక్కున్నాం. సో మనం చాలా చెయ్యొచ్చు.
సో మీకు గంజాయి అనేది అది మీకు ఆదాయానికి మార్గం కాకూడదు. నేను యువతకు అదే కోరుకుంటా ఉన్నా. సంపాదించడం చాలా తేలిగ్గా ఉంటుంది, కానీ దాని ద్వారా వచ్చే దుష్ఫలితాలు మటుకు చాలా లోతుగా ఉన్నాయి. అందుకని ముఖ్యంగా అందరూ ఉన్నారని నేను చెప్పట్లేదు, కానీ గంజాయి సాగు చేస్తున్న యువతకి నా అప్పీల్, నా విన్నపం ఏంటంటే, దయచేసి మీకు ప్రత్యామ్నాయ మార్గాలు కల్పిస్తాం, దాన్ని కొంచెం మీరు ఆలోచించి దాన్ని దయచేసి ఎంకరేజ్ చేయకుండా మీరు దృష్టిలో ఉంటారని నేను మీకు వేడుకుంటా ఉన్నాను. మన గిరిజన గ్రామాల్లో మనకి ఇంత నీటి గేట్లు ఉన్నాయి, నీటికి ఇబ్బంది పడతా ఉంటే నిజంగా దీనికి కావాల్సింది ఏంటంటే, మీకోసం త్రికరణ శుద్ధిగా పనిచేసే వ్యక్తులు కావాలి మీకు. మనకి ముఖ్యమంత్రి గారు ఉన్నారు, నేను పని చేయడానికి నేనున్నాను మీ దగ్గర. మీ కష్టాలు నిన్న విజయనగరంలో కూడా చెప్పాను. నేను ప్రతి 2 నెలలకి 15 రోజులు మన మన్యం ప్రాంతంలోనే తిరిగి మీ సాధక బాధలు అన్నీ తెలుసుకొని, ఎందుకంటే మీరు గంజాయిని మీరు వదిలే వరకు నేను మిమ్మల్ని వదలను. మీ జీవితాలు, మన ఆడబిడ్డల, గిరిజన ఆడబిడ్డల జీవితాలు బాగయ్యే వరకు నేను అప్పుడుగా రిటైర్ అవ్వను. మీరు సంతోషంగా ఉండాలి. మీరు మన ఎందుకంటే నాకు గిరిజన ఆచార వ్యవహారాల మీద అపారమైన నా గౌరవం నాకు. సో మీ అందరికీ నేను మీకోసం పనిచేసే మీ ఇంట్లో వాడు ఒకడు ఉన్నాడు అనుకోండి. ఇక్కడ ప్రభుత్వాన్ని నడిపే వ్యక్తులు వాళ్ళ సమస్యలు తెలుసుకోవాలి. మీ సమస్యలు విన్నప్పుడు కూడా మేము ఎంత సాధ్యాలు కూడా మేము చెప్తాను మీకు. అందుకనే కొన్నిసార్లు వెంటనే రోడ్డు వేసామంటే వెంటనే రోడ్డు వేయడానికి టెండర్ పిలవడానికి 45 రోజులు పడుద్ది. అందుకే నేను చెప్పాను, ముందస్తుగా కొన్ని రోడ్లు ఏమేమి చేయగలరో చేసేనంటే ఇళ్ళ మనకి ఆగమేఘాల మీద చేస్తున్నాం అది. అందుకని మీ సహాయ సహకారాలు కావాలి. ఇందాక అడిగి ఒక్కొక్కరితో మాట్లాడుతున్నాం, మాకు ఇక్కడ జూనియర్ కాలేజ్ లేదు, ఇన్ని మండలాలు కలిపి ఇన్ని జూనియర్ కాలేజ్ లేదు మా మండలం కంటే. 16 ఎకరాల స్థలం ఇచ్చారు అంటే వెంటనే చెప్పాను, జూనియర్ కాలేజ్ కావాలంటే మన నిధులు మాట్లాడదాం, జూనియర్ కాలేజ్ కూడా ఏర్పాటు చేద్దాం దీనికి.